హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ మూవీ వ్లాగ్స్. అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇన్స్పైర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, డైలీ యోగా చేస్తున్నాను కదా, సూర్య నమస్కారాలు 365 డేస్ ఛాలెంజ్ అని పెట్టుకొని చేస్తున్నాను. సో 50 డేస్ మొన్న కంప్లీట్ అయిందనమాట. నిన్న ఏ వీడియో పెట్టలేదు, ఎందుకంటే నేను ఏం చేయలేదు కాబట్టి. సో నిన్న ఒక 50 డేస్ చేశాను కాబట్టి ఒక చీట్ డే లాగా ఏమీ చేయకుండా ఉన్నాను అనమాట. ఒక రెస్ట్, ఒక చీట్ డే, ఒక సెలబ్రేషన్ లాగా అనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే. చేశాను కాబట్టి 50 డేస్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న చీట్ డే లాగా, అంటే రెగ్యులర్గా పక్కాగా ప్రతిరోజు చేయలేం కాబట్టి ఒకసారి అప్పుడప్పుడు చీట్ డే ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉండిద్దని నాకు నిన్నే అర్థమైంది. సో అదొక చీట్ డే కింద నేను చేయలేదు. సో ఈ యోగా 365 డేస్ ఛాలెంజ్లో 50 డేస్ అయిపోయింది కదా. నా ఫీలింగ్ ఎలా ఉందంటే, యాక్చువల్గా ఆఫ్టర్ 50 డేస్ యాక్చువల్గా నా వెయిట్ యాక్చువల్గా 80 kgs ఉండేవాడు నేను. సో ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా నా ఎంత ఉంటున్నానంటే, నేను అరౌండ్ 77-76 అలాగా వేరియేషన్ అవుతూ ఉంది, కొంచెం అటు ఇటుగా. సో 1 kg అటు ఇటుగా. సో 77కి అలా ఉన్నాను అనుకోండి. ఎక్కువే తీసుకుంటే 77 kgsకి వచ్చానమాట. సో 3 kgs నేను అనుకోకుండా తగ్గాను. నేను తగ్గుతాను అనుకోలేదు. బట్ నేను సూర్య నమస్కారం 30 సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఫస్ట్ వామప్ చేస్తున్నాను. వామప్లో కూడా నేను ఆల్మోస్ట్ 2 weeks నుంచి సిటప్స్ చేస్తున్నాను అనమాట, గుంజీలు చేస్తున్నాను వామప్ కింద. సో గుంజిళ్ళు కూడా అరౌండ్ 30 నుంచి 40 తీస్తున్నాను, డిపెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ 30 చేశాను, 1 week తర్వాత 40 చేశాను అనమాట. అలాగా పెంచుకుంటూ వస్తున్నాను. సిటప్స్ కూడా చేస్తున్నాను. సో సిటప్స్ చేయడం వల్ల నాకు అంతా కూడా కొంచెం ఇంకా ఎక్కువ అలసిపోతున్నట్టు తెలుస్తుంది క్లియర్గా. దానివల్ల కూడా ఎక్కువ కొంచెం కరగవచ్చు. 2 weeks అనేది చాలా తక్కువ ఏం కాదు కాబట్టి 2 weeksలో మేబీ దానివల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. సో నేను మేజర్గా గుంజీలు తీస్తున్నాను 30 వామప్లో. అది మేజర్ టాస్క్ అని చెప్పాలి. సో దాంతోపాటు 30 సూర్య నమస్కారాలు చేస్తున్నాను. సూర్య నమస్కారాలు నేను చేస్తున్నానని చెప్పి చాలామంది చూస్తున్నారు, చూసిన వాళ్ళు అందరూ కూడా మీరు బాగా చేస్తున్నారు, చేసేది బాగుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇంకా కంటిన్యూ చేయండి, 365 డేస్ అనగానే ఓ మై గాడ్ 365 డేస్ అది అంటున్నారు. సో నేను ఎందుకు ఫస్ట్ ఇవాళ ఈ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, బేసిక్గా మనం ఏదైనా ఒక మంచి చేసేటప్పుడు, మంచిగానే ఏదైనా ఒక గుడ్ హ్యాబిట్ కానీ ఏదైనా చేసేటప్పుడు మనం అందరికి చెప్తే పక్కాగా ఓకే చెప్పేసాం కాబట్టి అరే చేయకపోతే బాగోదు అనే అట్లీస్ట్ ఆ గిల్ట్ కోసమైనా పక్కా మన వీడియోలో ఇవన్నీ చేస్తాము. సో నాకు ఇన్స్పిరేషన్ కోసం, నన్ను మోటివేషన్ చేసుకోవడం కోసం వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఎవరిని కూడా నేను ఏదో స్పామ్ చేయాలని కానీ, అలాగా రోజుకు ఒక వీడియో పెట్టేసి ఏదో చేయాలని కానీ అలాంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. నా ఫిట్నెస్ దానివల్ల నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చేస్తే ఇంకా బెటరు. నాకు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ మెసేజ్ కూడా చేశారు అన్నమాట వాట్సాప్లో, నువ్వు సూర్య నమస్కారాలు చేస్తున్నావు కదా, ఏ లింక్స్ చూసి ఫాలో అయ్యావు, ఎలా స్టార్ట్ చేసావు ఏంటి అనేది. నేను ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చూసి చేశాను. సో నేను ఆ ఛానల్ ఏం ప్రమోట్ చేయాలనుకోవట్లేదు, సో జస్ట్ పేరు చెప్పట్లేదు. ఒక యూట్యూబ్ ఛానల్ని చూసి నేను దాని నుంచి నా సూర్య నమస్కారాలు మొదలుపెట్టాను అనమాట. ఆ తర్వాత వన్స్ నేను సూర్య నమస్కారాలు చేస్తూ నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాక, ఇన్స్టాగ్రామ్లో నాకు యాక్చువల్గా సజెషన్స్లో ఒక సూర్య నమస్కారాల వీడియో వచ్చింది. చాలా వచ్చినాయి, అందులో ఒకటి వచ్చింది. అందులో క్లియర్గా ఒక ఆవిడ చేసి చూపించారన్నమాట సూర్య నమస్కారాలు. బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఆసనం నుంచి 12th ఆసనం వరకు కరెక్ట్గా ఎలా చేయాలనేది ఒక స్ట్రక్చర్గా చిన్నగా స్లో మోషన్లో చూపించారు క్లియర్గా. సో అది చూశాక నేను ఫస్ట్ చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఇవన్నీ కూడా నేను సరి చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఎవరైనా సూర్య నమస్కారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, హౌ టు డూ సూర్య నమస్కారాలు అని చెప్పేసి. ఒక మల్టిపుల్ చూస్తే క్లియర్గా అర్థమైంది మీకు ఏంటి ఒక ప్యాటర్న్ అసలు ఏంటి అనేది తెలిసింది. సో అవి ఫాలో అయ్యి చేయొచ్చు అనమాట. ఫస్ట్లో పర్ఫెక్ట్గా రావాలని మాత్రం ట్రై చేయబాకండి ఎవరు కూడా. అలానే ఫస్ట్లోనే ఒకేసారి 30 చేయాలి, 20 చేయాలి, 10 చేయాలి, 15 చేయాలని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవద్దు. మీరు ఎన్ని చేయగలుగుతారో, మీ బాడీ ఎంత సహకరించగలదో అన్ని సూర్య నమస్కారాలే చేయండి. లైక్ పర్సే ఎగ్జాంపుల్ 3 sets చేయండి, అంటే 6 సూర్య నమస్కారాలు అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ లెగ్తో చూసుకుంటే. సో అలా 3 సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి 3 పెంచుకుంటూ మీ కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళండి. ఎంతవరకు చేయగలరో అంతవరకు. ఓన్లీ నేను 30 చేస్తున్నాను కాబట్టి మీరు 30 చేయాలని కూడా లేదు. కొంతమంది 108 సూర్య నమస్కారాలు కూడా చేస్తారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ ఫ్లెక్సిబిలిటీ, మీ కెపాసిటీ అండ్ ఆల్, మీ హెల్త్ కండిషన్స్. అంతే తప్పితే ఈ సూర్య నమస్కారం పక్కాగా ఎవరైనా అన్నైనా చేసేయచ్చు అనేది లేదు. సో డిపెండ్స్ ఆన్ కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళకి నడుములు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి.
పూర్తిగా నడుము వంచే పని లేకుండా చైర్ పెట్టుకొని కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సో అలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి అవైలబుల్. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని కాదు కాబట్టి నేను ఎలా చేయాలి సూర్య నమస్కారాలు అనేది వీడియో చేసి చూపించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఈ రోజుకి కూడా 50 డేస్ తర్వాత కూడా నేను చేసేది పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్ అనేది నేను చెప్పలేను కాబట్టి. ఎందుకంటే నేనేమి యోగా ఎక్కడ నేర్చుకోలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ వీడియోస్ చూసి మా అమ్మగారు యాక్చువల్గా ఒకళ్ళు యోగా ఏదో ఫ్రీగా చేస్తున్నారు సెషన్స్ అని అన్నారని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసింది ఇలాగ వెళ్తూ ఉంది. సో అలా మా అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నారు ఫ్రీగా అని చెప్పి వాట్సాప్లో స్టేటస్ పెట్టి అది చేయమన్నారన్నమాట యోగా. సో అక్కడి నుంచి మొదలైనది నాది. యాక్చువల్గా వాళ్ళు యోగా చేయడం మొదలుపెట్టాను నేను బంగారు తల్లి. సో వన్స్ చేయడం మొదలుపెట్టాక మాకు యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు రథసప్తమి వస్తుంది ఈ ఇయర్లో. సో రథసప్తమి వస్తుంటే వాళ్ళు సూర్య నమస్కారాలు ఛాలెంజ్ అని చెప్పి మొదలుపెట్టారన్నమాట 108 సూర్య నమస్కారాలు ఛాలెంజ్ అని. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది, ఓకే నేను కూడా ఎందుకు సూర్య నమస్కారాలు చేయకూడదని. అలా సూర్య నమస్కారాలు చూసి మల్టిపుల్ ఛానల్స్ అవి ఇవి రీసెర్చ్ చేసి చూసి బుక్స్ చదివి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి సూర్య నమస్కారాలు చేయడం మొదలుపెట్టాను 30 సూర్య నమస్కారాలని. సో బిగినింగ్లో 15 చేసినట్టున్నాను, తర్వాత 30 చేయడం కంటిన్యూస్గా చేయడం మొదలుపెట్టాను. సో అలా నేను సూర్య నమస్కారాలు చేయడం మొదలుపెట్టి అవన్నీ చేయడం మొదలుపెట్టాక ఇంకా కంటిన్యూస్గా ఇప్పుడు బంగారు తల్లి కూడా యోగా చేస్తుంది. అలానే మా ఫ్రెండ్స్ కూడా మా గ్రూప్లో ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్ కూడా మొదలుపెట్టారన్నమాట సూర్య నమస్కారాలు నేను మొదలుపెట్టిన టైంలోనే. సో వాళ్ళందరం చూసి ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చిందన్నమాట నాకు, ఎందుకు చేయకూడదు, చేయొచ్చు కదా అనే లెక్కలో. సో వన్స్ సూర్య నమస్కారాలు చేయడం మొదలుపెట్టాక నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ నాకే చాలా క్లియర్గా తెలిసిపోయింది. నేను బిఫోర్ క్రికెట్ అంటే లాస్ట్ సీజన్ నుంచి మేము క్రికెట్ ఆడడం మొదలుపెట్టాం ఇక్కడ హైఫాక్స్లో. సో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాక నాకు కొంచెం బాడీలో మూమెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్ అయినాయి అనుకున్నాను. బట్ కాకపోతే నడుము మాత్రం వంచాలి అంటే కాళ్ళు పట్టుకోవాలి కింద అంటే చిన్నప్పుడు పట్టుకున్నంత క్లియర్గా పట్టుకోలేకపోతున్నాను అనమాట. ఖచ్చితంగా మోకాలు వంచాలి ఆ టైం అలా వస్తుంది ప్రాబ్లం. సో బట్ కానీ ఇక్కడ సూర్య నమస్కారం మొదలుపెట్టాక ఫస్ట్లో నేను నేర్చుకున్న సూర్య నమస్కారాలు నేర్చుకున్న చోట వాళ్ళు ఏం చెప్పారంటే ఇమీడియట్గా మీకు నడుములు పూర్తిగా వంగకపోవచ్చు, సో మోకాలు కొంచెం బెండ్ చేసి చేతుల కింద అనేదాన్ని ట్రై చేయండి, ఫింగర్స్ అట్లీస్ట్ టిప్స్ అని చెప్పి అన్నారన్నమాట. అలానే మొదలుపెట్టాను నేను. స్టార్టింగ్ ఒక 10 డేస్ అయ్యాక నాకు మోకాళ్ళు స్ట్రైట్గా ఉండి కూడా నేను చేతులు ఆడించగలిగాను అనమాట. సో అలాగే మన మొబిలిటీ, మనకున్న నడుము ఫ్లెక్సిబిలిటీ, మన ఎంత నడుము లాక్ అయి ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మన ఫ్లెక్సిబిలిటీ మారిద్ది. సో కొంతమంది 10 డేస్ పట్టొచ్చు, కొంతమందికి 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు, 3 డేస్ పట్టొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి సూర్య నమస్కారాల్లో. మనం చేయాలని ఫిక్స్ అయ్యాక రెగ్యులర్గా చేస్తేనే సూర్య నమస్కారాలు మీకు బాగా ఎఫెక్ట్ చూపించింది అనమాట, మీ బాడీ మీద కానీ మీ ఫ్లెక్సిబిలిటీ మీద కానీ దేని మీదైనా కానీ. అంతేకాదు ఓన్లీ బాడీలో వెయిట్ తగ్గడానికనే కాదు సూర్య నమస్కారాలు అయినా యోగా అయినా మన మెంటల్గా కూడా చాలా రిలీఫ్ వచ్చింది మనకి. ఇవన్నీ చేయడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నేను సూర్య నమస్కారం చేశాక యాక్చువల్గా నేను 30 సూర్య నమస్కారం చేశాక చెమటలు ఫుల్ కారిపోతూ ఉంటాయి నాకు, పట్టుకుంటే ఒక చిన్న ఎంత సైజ్ వచ్చేలా ఒక గ్లాస్లో. బట్ కాకపోతే మెయిన్ ఏంటంటే అంత సూర్య నమస్కారాలు చేసాక కూడా నాకు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాను వన్స్ సూర్య నమస్కారాలు ఫినిష్ అయిపోయాక. అది కూడా ఎలా అంటే నేను మా అంకుల్ ఒకళ్ళు ఇక్కడ పరిచయం అంకుల్ ఏం చెప్పారంటే వామప్ చేయాలమ్మా సూర్య నమస్కారాల ముందు, అలానే వామప్ చేసి మొత్తం సూర్య నమస్కారాలు ఫినిష్ అయ్యాక మీరు శవాసనం కూడా వేయాలి పక్కాగా అని చెప్పన్నారన్నమాట. సో దానికి ముందు శవాసనం వేయక ముందు ఎలా అంటే కొంచెం అలసిపోయినట్టు ఉండేవాడిని. వన్స్ నేను సూర్య నమస్కారాలు లేకపోతే శవాసనం కూడా వేయడం మొదలుపెట్టిన కాడి నుంచి నాకు ఎనర్జీ రీజనరేట్ అవ్వడం అనేది అర్థమైందనమాట. అంకుల్ ఏం చెప్పారంటే సూర్య నమస్కారాలు చేశాక నువ్వు అలా శవాసనం చేస్తే ఇప్పుడు వరకు నువ్వు ఎనర్జీ ఏదైతే బయటకు పంపించావో ఆ ఎనర్జీ మొత్తం నీ బాడీలోకి సింక్ అయ్యిద్ది, అలా చెయ్యాలి అని చెప్పారన్నమాట. అది నిజంగా నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా బిగినింగ్ చేస్తే సూర్య నమస్కారాలు ఇలా ప్లాన్ చేసుకోండి. యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ సూర్య నమస్కారాలను చూస్తూ ఎలా చేయాలనేది ఫస్ట్ మీ మైండ్లో అది 12 స్టెప్స్గా ఉంటుంది కాబట్టి ఆ 12 స్టెప్స్ మీ మైండ్లో కొంచెం సింక్ ఇన్ అవ్వడానికి ఒక వారం రోజులు పట్టింది మినిమం. సో మీ చిన్న తప్పులు ఏమన్నా ఉంటే ఆ తర్వాత ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బిగినింగ్ నుంచే పర్ఫెక్ట్ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం సూర్య నమస్కారాలు కంటిన్యూ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా కానీ. సో ఇలాగా నేను చేసింది నాకు బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మంచి సూర్య నమస్కారాలు. సో ఒక చిన్న చీట్ డే పెట్టాను చెప్పాను కదా, సో అయిపోయింది. ఇంక మళ్ళీ వాటి నుంచి మళ్ళీ రెగ్యులర్ సూర్య నమస్కారాలు మళ్ళీ మొదలు పెడతాను. మేబీ నెక్స్ట్ చీట్ డే 50 డేస్ తర్వాతే అనుకుందాం. బై దట్ టైం సెంచరీ కొట్టేస్తాను. హాఫ్ సెంచరీ అయితే ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఐఎమ్ సో హ్యాపీ, చాలా అంటే చాలా బాగుంది నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా. ఫ్రెండ్స్ అందరు కూడా గమనించిన కూడా నీకు పొట్ట కూడా తగ్గిందిరా అని చెప్తున్నారు చాలామంది. అది ఇదివరకు చాలా రోజుల తర్వాత చూసినప్పుడు ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళమాట, నేను ఒప్పుకున్నాను కదా, ఎందుకంటే నా వెయిట్ నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు చెప్తుంటే నాకు నిజమే అని కూడా అనిపిస్తుంది, నాకు కూడా ఎండర్ ఫీలింగు, ఎందుకంటే నేను వెయిట్ లాస్ కూడా చూస్తున్నాను కాబట్టి స్కేల్ మీద.
సో చూశారు కదా, ఇలాగా మామూలుగా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మంచిగా యోగా చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం నా యోగాలో మీరు చూసి మీకు ఏమైనా ఇంకా ఇది కూడా ట్రై చేయండి బ్రో అని చెప్పాలనుకున్నా, ఏదైనా చేయాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.